వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రజెంట్ నేను కేపీహెచ్పిలోని పద్మావతి ప్లాజాలో ఉన్నాను. ఇక్కడ చాలా రకాల మొబైల్ స్టోర్స్ వందల్లో ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి స్మార్ట్ ఫోన్స్. అసలు వాటిలో ఫీచర్స్ ఏంటి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఇంకోటి ఏంటంటే నైట్ ఛార్జింగ్ పెట్టేసి ఆ నైట్ అంతా అట్లనే ఉంచేస్తుంటారు. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, అండ్ అది యూస్ చేస్తే మళ్ళీ బాడీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేసి ఏదో ఒక షాప్లో దూరిపోయి ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం రండి. సో ప్రస్తుతం మనతో పాటు మనోజ్ గారు ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? ప్రెజెంట్ అయితే చిన్నపిల్లలు వాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు వచ్చిన మొబైల్ త్రూ ప్రకారం కొంచెం చిన్నపిల్లలకి అవాయిడ్ చేస్తే మంచిది. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకుండా ఉండటం అలాంటిది అయితే చాలా మంచిది. 18+ యూస్ చేస్తే మంచిది. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అండి? అంటే ప్రెజెంట్ అయితే మొబైల్ పరంగా అయితే ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదండి. దానికి కూడా కొంచెం మనము కేర్ తీసుకోవాలి. దానికి ఇన్ కేస్ ఆఫ్ మన బ్యాటరీ పరంగా అలాంటి వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల ఫోన్స్ వస్తున్నాయి. బ్రాండ్స్ విషయాలకు వస్తే ఏది మంచిది? ఐఫోన్ అండ్ OnePlus కూడా మంచిగా ఉంది, అండ్ సామ్సంగ్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మధ్యలో సామ్సంగ్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది. దానివల్ల కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఐఫోన్ అండ్ OnePlus, సామ్సంగ్ కూడా బాగానే ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే అండి, కొన్ని మొబైల్స్లో బ్యాటరీస్ ఉబ్బిపోవడం అలాంటివి జరుగుతుంది. ఏ మొబైల్ అయినా కానీ ఒకటి ఉంటుందండి. ప్రతి మొబైల్ అనేది అందరు ఏం చేస్తుంటారంటే 50%, 60% ఉన్నప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేయటం అలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు చేయాలి అసలు? ఛార్జింగ్ ఎప్పుడు పెట్టాలి? మనకి ఒక ఇండికేషన్ వస్తుందండి మొబైల్లో, కనెక్ట్ యువర్ ఛార్జర్ అని చెప్పేసి వస్తుంది. అలా వచ్చినప్పుడే మనం ఛార్జర్ కనెక్ట్ చేసుకొని 100% అయిపోగానే తీసేయటం అలాంటివి చేస్తుంటే బ్యాటరీ బాగుంటుంది. అండ్ 100% అయ్యే వరకు ఉంచుతారు కదా, అట్లా ఉంచొద్దు అని. 100% అయ్యేదాకా ఉంచొచ్చు, బట్ 100% నైట్ మొత్తం కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టేసి ఉంచుతారు కదా, అలాంటివి చేయొద్దు. ఎప్పుడైనా సరే మనము ఈ 20% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడం, 100% అయిపోగానే తీసేయటం అలాంటివి చేస్తుంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకరు బ్యాటరీ ఉబ్బిపోయినా కానీ బల్జ్ అయిపోయినా కానీ యూజ్ చేస్తూ ఉంటారు, అలాంటివి చేయొద్దు. ఇప్పుడు ఒక పర్సన్ ఒక మొబైల్ని 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అట్లా వాడుకుంటారు. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా బ్యాటరీకి కానివ్వండి? వాడే 2-3 ఇయర్స్కి చేంజ్ చేసుకుంటే మంచిదండి. 8 ఇయర్స్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మంచిది. మనకి మొబైల్లో హెల్త్ చూపిస్తుంది. ఆ హెల్త్ డౌన్ అయిపోయినప్పుడు 60%, 70%కి వచ్చినప్పుడు చేంజ్ చేసుకుంటే మంచిది. పౌచెస్ కూడా కొన్ని మొబైల్తోనే వస్తుంటాయి కదా, ఆ పౌచెస్ వాడితే మంచిదంటారా, లేదంటే బయట అది అవాయిడ్ చేసి తీసుకొని వేరే పౌచెస్ వాడితే మంచిదంటారా? పౌచెస్ అనేది మొబైల్తో పాటు కొన్ని మోడల్స్ మాత్రమే ఇస్తాడండి, అన్ని మోడల్స్కి ఇవ్వడు. అవును, పర్టికులర్గా అనేది గ్లాస్ అనేది, పౌచ్ అనేది అన్ని మోడల్స్కి ఇవ్వడు. ఓన్లీ ఒక OnePlusలో ఇచ్చాడు, అది కూడా తీసేసాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పౌచ్ అనేది కొంచెం మంచిది వాడితే బెటర్. అందరు ఏంటంటే 150-200లో పౌచ్ కావాలి అంటుంటారు. అవి అన్ని నార్మల్ది అలా వాడటం కరెక్ట్ కాదు. ఇంకా టెంపర్ గ్లాస్ అలా యూజ్ చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది. టెంపర్ గ్లాసెస్లో ఏది యూజ్ చేయాలి అంటే 150 నుంచి 1000 దాకా కూడా ఉంటాయి. 49 రూపీస్ కూడా ఉందంటారండి. బయట యూజ్ చేసే గ్లాసెస్ 49 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అలా అంటారు. అలా కాదండి, మంచి గ్లాసు థిక్నెస్ 0.5 mmతో వస్తుంది. ఆ గ్లాస్ యూజ్ చేసుకుంటే 250 నుంచి స్టార్టింగ్ ఉంటాయి అవి. అది యూజ్ చేసుకుంటే చాలా బెటర్. అది అండ్ కేబుల్ విషయానికి వస్తే, ఇప్పుడు కేబుల్ అండ్ ఛార్జర్ అంటున్నారు మీరు. కేబుల్ అనేది ఒరిజినల్ వాడటం బెటర్. ఒరిజినల్ ఛార్జర్, ఒరిజినల్ కేబుల్ వాడటం బెటర్. అందరు ఏంటంటే 100 రూపీస్, 50 రూపీస్లో నార్మల్ కేబుల్ దొరికేస్తున్నాయి, యూజ్ చేయొచ్చు అనుకుంటారు. దానివల్ల కూడా బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఫోన్తో వచ్చేవి బాగానే ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఫోన్తో వచ్చినవి వాడాలి మేడం. ఫోన్తో వచ్చినవి ఏంటంటే ఒరిజినల్ అది. అండ్ బయట కూడా బ్రాండెడ్ దొరుకుతున్నాయి కదా. అవును, బ్రాండెడ్ దొరుకుతాయి. బ్రాండెడ్ దొరికినప్పుడు బ్రాండెడ్ తీసుకుంటేనే బెటర్. మీ దగ్గర ఇప్పుడు సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. అండ్ మొబైల్స్ ఏ బ్రాండ్స్ సర్వీసింగ్ చేస్తుంటారు? మేము ఆల్ బ్రాండ్స్ చేస్తామండి. ఎవ్రీ బ్రాండ్ మనం చేస్తాం, ప్రతి ఒక్క బ్రాండ్ చేస్తాం. ఏదైనా సరే మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చేది బ్రాండెడ్ ఫోన్సే వస్తాయి అన్నీ.
బయట మార్కెట్లో కూడా ఎవరైనా సరే 5,000 6,000 పెట్టుకుంటే వాడుతున్నారు, పడేస్తున్నారు. అండ్ 1,50,000 అలా పెట్టుకున్న వాళ్ళు అయితే డిస్ప్లే చేంజ్ చేసుకోవాలి. అందరూ ఏంటంటే నార్మల్ డిస్ప్లే అంటారు, కొంతమంది యూసేజ్ కోసం అలా అంటారు. నార్మల్ డిస్ప్లే ఏంటంటే పర్టికులర్గా అది 1-2 మంత్స్ యూస్ చేసుకోవడానికే పనికి వస్తుంది. బట్ అది లైఫ్ అనేది రాదు. ఒరిజినల్ ఏంటంటే ఒరిజినల్ మనకి ఒరిజినల్ వేసుకుంటే ఏంటంటే మనకి కళ్ళకి కానీ ఎఫెక్ట్ పడకుండా బాగుంటుంది. అది హెడ్ ఫోన్స్ గంటలు పెట్టుకొని వింటూ ఉంటారు. ఎవరైతే మ్యాక్స్ 1-2 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయలేరండి, ఎందుకంటే వాళ్ళకి ఇయర్ పెయిన్ వస్తుంది, యూజ్ చేయలేరు. ఒరిజినల్ యూజ్ చేసుకుంటే దాంట్లో కూడా చాలా బెటర్ ఉంటుంది. ఏదైనా సరే ఫైనల్లీ ఒరిజినల్ యూజ్ చేసుకుంటే మంచిదండి. బ్రాండెడ్ చూస్ తీసుకుంటే మంచిది. మన దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒరిజినలే ఉంటుంది. ఓకే, మీకు స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి? మెయిన్ మనకి ఏంటంటే మ్యాక్స్ సర్వీస్ సెంటర్ త్రూ నుంచి మనకి కొన్ని స్పేర్ పార్ట్లు వస్తుంటాయి. మనకి మనమైతే పర్టికులర్గా ఢిల్లీ నుంచి తెప్పిస్తామండి. ఏదైనా సరే ఢిల్లీ నుంచి రావాల్సింది ప్రతి ఒక్కటి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు నైట్ అంతా పెట్టుకొని అట్లనే అట్లా ఉంచేస్తాం. పెట్టొద్దు. ఇప్పుడు వచ్చే మోడల్స్ ఏంటంటే ఆప్టిమైజ్ ఛార్జింగ్ అని వస్తుంది. అంటే ఒక ఫస్ట్ 0 to 20% ఛార్జింగ్ స్లో అవుతుంది, 20 to 80% ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ 80 to 100 మళ్ళీ స్లో అవుతుంది. మనం ఎప్పుడైతే ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కొన్ని ఫోన్లలో, అది ఆన్ చేసుకుంటే 80 కాగానే ఒకసారి బ్యాటరీ కట్ ఆఫ్ అయిపోతుంది, ఛార్జ్ కాదు. 80 నుంచి 100 చాలా స్లోగా ఛార్జింగ్ అవుతుంది. కానీ నైట్ అంతా పెట్టడం అయితే మంచిది కాదు, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అనేది పోతుంది కొన్ని ఫోన్స్లలో. ఇప్పుడు ఐఫోన్స్కి అయితే మీకు ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి 80 కాగానే అంత ఇబ్బంది ఉండదు, కానీ నైట్ అయితే ఛార్జింగ్ వాడదు. ఛార్జింగ్ పెట్టాలి ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు? 20% బిలో ఉన్నప్పుడు మాక్సిమం ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్. 80 తర్వాత తీసేస్తే బెటర్. 80 తర్వాత ఛార్జింగ్ తీసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఏ మొబైల్ ప్రిఫర్ చేస్తారు? మోటో. ఇప్పుడైతే నేను మార్కెట్లో మోటో సిరీస్ అనేది చాలా మంచిగా వస్తున్నాయి. మోటో బ్రాండ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, 22 అంటే అందరు అఫోర్డ్ చేయగలుగుతారు ఆ బ్రాండ్స్ అయితే. ఇంకోటి వచ్చేసి మోటో కెమెరా అయితే మంచిగా ఉంటుంది. వివో ఒప్పో కూడా ఆ బ్రాండ్లో ఆ ప్రైస్లో వస్తాయి, కానీ ఏంటంటే 1.5 year వాడగానే అంటే డిస్ప్లే క్లారిటీ తగ్గడం కానీ, లేకపోతే కెమెరాలు మబ్బవడం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తాయి. నేను ప్రిఫర్ అయితే మోటో ప్రిఫర్ చేస్తాను. అండ్ బ్యాటరీ ఉబ్బడానికి రీజన్ ఏమై ఉంటుంది చెప్తారా? ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడతారు, గేమ్స్ ఆడతారు. అవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎట్ ఏ టైం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకుంటుంది బ్యాటరీ. దానివల్ల బ్యాటరీ ప్రెషర్ తీసుకోదు. ఒక 6 months కానీ బ్యాటరీ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, ఏ బ్రాండ్ అయినా. ఇంకోటి బ్యాటరీ కెపాసిటీ 3000 mAh ఉంది అనుకోండి, దాని అవుట్పుట్ ఛార్జర్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు బేసిక్ ఫోన్కి నేను OnePlus ఛార్జర్ వాడతా అంటే నడవదు. అప్పుడు ఏమైపోతుంది అంటే అది అంటే దాని పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాటరీ తొందరగా ఉబ్బిపోతుంది. ఏ బ్రాండ్కి అదే ఛార్జర్ వాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు సామ్సంగ్ ఛార్జర్ బంద్ చేసింది. 24 hour ఛార్జర్లు 2,000 రూపాయలు ఉంటుంది. వేరే బ్రాండ్స్ ఏం చేస్తారు, 1,000 రూపాయలు వేరే బ్రాండ్ ఛార్జర్స్ వస్తాయి, దానికి ఛార్జింగ్ పెట్టరు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయ్యి బ్యాటరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు పిల్లో కిందికో లేదంటే మనం ఫోన్ యూజ్ చేయడం అయిపోయాక మనం అంటే కింద పెట్టుకొని పడుకోవడము అలాంటివి చేస్తుంటే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది, కొంచెం అని ఉంటుంది. అది నేను పర్సనల్గా ఫేస్ చేసిన. దిండు కింద పెట్టడం కానీ తలకాయ పక్కన పెట్టినప్పుడు ఎందుకు పెడితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం మంచి డీప్ స్లీప్ ఉంటాం, ఫోన్ వైబ్రేట్ అయితే ఉంటుంది, మన నిద్ర డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏంటంటే లోపల హెడేక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అది నేను పర్సనల్గా ఫేస్ చేసిన. ఫోన్ పక్కన ఉన్నప్పుడు ఏంటంటే మన నిద్ర డిస్టర్బ్ కావద్దు, ఎప్పుడైనా నిద్ర అనేది క్లియర్గా ఉండాలి. అండ్ స్క్రీన్ గార్డ్స్ విషయానికి వస్తే 49 నుంచి 1,000-1,500 దాకా. ఆ 49 అనేది కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జేదీస్ మార్కెట్ ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు బల్క్లో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అవి దానికి గమ్కి అనేది లైఫ్ ఉంటుంది, ఒక 6 months 1 year. ఆ మోడల్ పోలేదనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు లాట్లు అమ్మేస్తారు బయట. లాట్లు అమ్మేసి వెండర్లు కొనుక్కుంటారు. రోడ్డు మీద వెండర్లు ఏం చేస్తారంటే బల్క్లో కొనేసుకుంటారు. అవి వాళ్ళకి ఎంత, మాకు ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ 150 రూపీస్ది ఒక 100 రూపీస్ వాడింది అనుకోండి, వాళ్ళకి 20 రూపీస్లో బల్క్లు ఇచ్చేస్తారు. అంటే అది లాస్ట్ కిందకే వాళ్ళు ఇంట్లో ఉంచుకున్న, అంటే వాళ్ళ షాప్లో ఉంచుకున్న వాళ్ళు తక్కువ అమ్మేస్తారు. అవే మనకు మార్కెట్లో వేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మోడల్ గ్లాస్ ఉంది అనుకోండి, వాళ్ళు ఎగ్జాక్ట్ మోడల్ వేయరు, 1 దగ్గర ఉన్న గ్లాస్ వేస్తాడు వాడు. మా దగ్గర ఉన్న ఇన్ని గ్లాస్ ఉన్నాయా, దాని గ్లాస్ ఉంటుంది, 1 దగ్గర అట్లా కాదు, ఒక కుప్పు ఉంటుంది. ఏ ఫోన్ వచ్చినా అదే గ్లాస్ వేస్తాడు వాడు. దానివల్ల ఏంటంటే కస్టమర్ 49 రూపీస్కి బార్గెన్ చేయడు, 1 దగ్గర ఏది ఉంటే తీసుకుపోతాడు. తర్వాత ఏమవుతుంది, తీసేటప్పుడు ఇప్పుడు ఇది ఉందా ఇట్లా అతకపోతుంది, రాదు ఫోన్ నుంచి. అప్పుడు దాన్ని నానా తండాలు వాడాలి గ్లాస్ తీయడానికి. కొన్ని ఫోన్లకి అయితే గ్లాస్ తీసినప్పుడు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది, మేము పర్సనల్గా ఫేస్ చేసినాం. సో మ్యాట్ వల్ల ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమొస్తుందంటే స్క్రీన్ గార్డ్స్ అని వస్తున్నాయి, పీపీఎఫ్ ఫిలిం అంటారు దాన్ని. దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ ఎక్కువ, 1 year కానీ 2 years కానీ ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. టచ్ సెన్సిటివిటీ బాగుంటుంది, కింద పడితే కూడా బ్రేక్ కాదు. అవి వచ్చేసి 300 to 500 రేంజ్లో ఉన్నాయి మార్కెట్లో అయితే. మ్యాట్ క్లియర్ యూవి, ఈ 3 కూడా అవి వేసుకుంటే బెటర్.
చాలా మంది ఏంటంటే ఇది గ్లాస్ అన్నం అంటే పేపర్ లా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ హెడ్ ఫోన్స్ గురించి ఏమైనా చెప్తారా, ఏది వాడితే మంచిది? అయితే హెడ్ ఫోన్స్లో వచ్చేసి ఓవర్ ఇయర్ హెడ్సెట్ ఉంటాయి. అవి ఏంటంటే ఇయర్ని కవర్ చేయాలి, ఎప్పుడైనా ఇయర్ మీద రావద్దు. ఇయర్ మీద ఏంటంటే ఇయర్ ఇట్లా ప్రెస్ అయిపోతుంటుంది. మనం మ్యాక్సిమం 1 hour 2 hours కంటే ఎక్కువ వాళ్ళాం, దానివల్ల ఇయర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఇయర్ హెడ్సెట్స్ అని ఉంటాయి, ఇయర్ క్యాప్ లాగా వస్తుంది, ఇయర్ లోపలికి పోతుంది. ఆ హెడ్సెట్లు వాడితే మీకు ఆల్మోస్ట్ 6 to 7 hours వాడిన కంప్లైంట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఫేస్ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే గ్రీన్ లైన్స్ ఇష్యూ వచ్చేసి మన OnePlusలో ఎక్కువ వస్తున్నాయి. ఆ బ్రాండ్ వచ్చేసి మనకి రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టింది ఏంటంటే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం గ్రీన్ లైన్స్కి మేము. అండర్ వారంటీ ఉన్నా వితౌట్ వారంటీ ఉన్నా గ్రీన్ లైన్స్ వితౌట్ ఫిజికల్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేస్తారు. అదే ఐఫోన్ వాళ్ళైతే ఇంకా క్లారిటీ అయితే లేరు. ఐఫోన్ 13 Pro నుంచి ఐఫోన్ 13 series నుంచి 15 Pro Max వరకు ఏవైతే గ్రీన్ లైన్స్ కానీ వైట్ లైన్స్ కానీ వస్తే అవి ఆఫ్టర్ మార్కెట్ మా లాంటి షాప్లలో రిపేర్ అవుతాయి నామినల్ కాస్ట్ అలా. అదే మీరు బ్రాండెడ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే అది వారంటీ ఉన్నా లేకపోయినా అనేది మీకు దానికి డిస్ప్లే కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ మార్కెట్లో ఏంటంటే ఐఫోన్ సిరీస్ మాత్రం రిపేర్ అవుతాయి మంచిగా, మళ్ళీ మీకు కంప్లైంట్స్ రావు. ఇవి ఓన్లీ అప్డేట్లో మాత్రమే లైన్స్ వస్తాయి. OnePlus వచ్చి సర్వీస్ సెంటర్ పోయి రీప్లేస్ చేసుకోవాలి మనం. వాళ్ళకు ఆల్రెడీ పాలసీ ఉంది గ్రీన్ లైన్ ఇష్యూ అని. మనము అండర్ వారంటీ కానీ వితౌట్ వారంటీ కానీ ఉంటే మొబైల్ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి అడిగితే వాళ్ళు దాని కండిషన్ ఫిజికల్ కండిషన్ని బట్టి రీప్లేస్ అవుతేలా చెప్తారు. అదే ఐఫోన్లో అనుకోండి, ఐఫోన్ సర్వీస్ సెంటర్ అయితే యాక్సెప్ట్ చేస్తలేరు గ్రీన్ లైన్స్కి ఆఫ్టర్ మార్కెట్. అవి అనేది ఆఫ్టర్ మార్కెట్ స్టోర్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మాలాంటి స్టోర్స్లో గ్రీన్ లైన్ ఇష్యూ అయితే రిజాల్వ్ అవుతుంది నామినల్ కాస్ట్లో. డిస్ప్లే కాస్ట్ ఎగ్జాంపుల్ 15-20,000 ఉంది అనుకోండి, మేము 4-5,000 తీసుకొని చేసి ఇచ్చేస్తాం దాన్ని. మళ్ళీ లైఫ్లో గ్రీన్ లైన్ ఇష్యూ అనేది రాదు దానికి. సో విన్నారు కదా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఇది ఇవాల్టి ముచ్చట. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.